ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలోని స్థానిక వెంకటగిరి శాసనసభ్యులు కురుగుంట్ల రామకృష్ణ పెన్షన్ పంపిణీ చేశారు. 2024లో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పెట్టిన తొలి అంశం పెన్షన్ల పెంపు అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు 3వ సంతకం పెన్షన్ల పెంపు కార్యక్రమంపై చేశారని తెలిపారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు గతంలో ఏ మాట అయితే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట ప్రకారం 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలది 3,000 కలిపి ఈ నెలలో ఇచ్చేది 4,000 కలిపి 7,000 ఇచ్చాం. అదేవిధంగా డిజేబుల్ ఉన్నటువంటి వాళ్ళకి 3 రెట్లు పెంచిచ్చాం 15,000. చంద్రబాబు నాయుడు పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది ఆయన కాన్సెప్ట్. అందులో భాగంగా ఈ రోజు ఈ నెల నుంచి ప్రతి పేదవాళ్ళకి, వృద్ధులకి 4,000, వికలాంగులకి 6,000 పెన్షన్లు ఇచ్చే విధంగా, మరీ డిజేబుల్ ఉంటే 10,000, 15,000 కూడా 15,000. అదేవిధంగా ఆయనకి సపోర్ట్ గా ఉండేటువంటి వాళ్ళకి 4,000. ఆయన ఏమైతే అనుకున్నాడో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన కాన్సెప్ట్. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు గతంలో ఏ మాట అయితే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట ప్రకారం 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలది 3,000 కలిపి ఈ నెలలో ఇచ్చేది 4,000 కలిపి 7,000 ఇచ్చాం. అదేవిధంగా డిజేబుల్ ఉన్నటువంటి వాళ్ళకి 3 రెట్లు పెంచిచ్చాం 15,000. చంద్రబాబు నాయుడు పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది ఆయన కాన్సెప్ట్. అందులో భాగంగా ఈ రోజు ఈ నెల